హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాంరా. అమ్మా, మొన్న గుబ్బలమంగం గుడికి వెళ్ళామని చెప్పాం కదా. ఓ 2 రోజులు బాగా కొంచెం టైర్డ్ అయిపోయాం ప్రయాణాల్లో. ఏ అక్కడి నుంచి ఏం తెచ్చాం? దర్శనం గట్ట అయిపోయాక అక్కడ జీడి మామిడి తోటలు ఎక్కువ, పనస తోటలు, జీడి మామిడి తోటలు అన్నీ కూడా కొత్త పనసకాయ తెచ్చుకున్నాం. కోసి చూపిద్దాం అనుకున్నాం, వీడియో చేద్దాం అనుకున్నాం. టైర్డ్ అయిపోయి నొప్పులు వచ్చేసి పొయ్యిలో పోయాంరా. మా అన్నగారింటి పంపించేసాం. వాళ్ళు మాకు కన్ను 4 తొనలు అంపారు. అందులో అన్ని పనస గింజలు వచ్చాను. ఒలిసి పనస గింజలో మామిడికాయ వండుదామని చెప్పి మీకు చూపిద్దాం బాగుంటుందని చెప్పి. దాంతోపాటు ఇదిగో, మరి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలపండి. జీడి మామిడి పళ్ళు ఇవి అమ్మా. జీడి పళ్ళు తెలితే, ఎందుకంటే మీకు జీడిపప్పు తెలుసు, ఇది ఎంతమందికి తెలుసు? ఇవి జీడి మామిడి పండు ఇలా తయారవుద్దిరా. ఇదిగో, అంటే చుట్టుపక్కల వాళ్ళు తెలుస్తాయి, సిటీలో వాళ్ళు తెలియదు కదా. ఇదిగో, ఇది జీడి పిక్క. ఇది పగల కొడితే లోన జీడిపప్పు అవుద్ది, ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కాయ ఏం చేస్తారు తెలుసా? ఈ కొన్ని ఔషధాల్లోకి వెళ్ళిపోద్దంటే ఇది కొన్ని తయారు డ్రింకులు తాగే వాళ్ళకి, డ్రింకులకి, వైన్ తయారవడానికి, కొన్ని అరుకుల్లోకి కొన్నిటికి వెళ్తుందంటే వాళ్ళు చెప్తున్నారు అక్కడ తోటలో వాళ్ళు. ఈ కాయలన్నీ గుట్ల కింద కోసేస్తున్నారు, కోసి పక్కనెట్టేస్తున్నారు. మా పాపకి చాలా ఇష్టంరా, చాలా బాగుంటాయి ఇవి. ఈ చుట్టుపక్కల తినే ఉంటారు, తిన్నోళ్ళకి చెప్తున్నాను. జీడి మామిడి పండు సంవత్సరంలో ఒక్కసారి తినే పండు. ఎంత ఎంత సువాసన తెలుసా, ఇల్లంతా సువాసన వచ్చేస్తుంది. నేను మా పాప అక్కడ దగ్గరికి కోసి ఇచ్చారు వాళ్ళు, తీసుకోండి అమ్మ అని చెప్పి. మీకు చూపించినట్టు ఉంటుంది, వీడియో చేస్తానంటే ఇచ్చారు. మరి చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ శుభ్రంగా కడుక్కుని ముక్కల కింద కోసేసుకుని కొత్త కారం ఉప్పు వేసుకుని తింటే ఉంటుంది. తిని రుచి సూపర్ ఉంటుంది అన్నమాట. మరి మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ రూపంలో తెలపాలి నాకు మీరు, ఓకేనమ్మా? మరి ఇగో ఈ పిక్కలన్నీ బయట ఎప్పుడన్నా పొయ్యి అంటించినప్పుడు కాలుద్దామని ఇంకా కానీ ఉన్నాయి పిక్కలో, మీకు చూపించడానికి అనమాట. ఇందులో కూడా కలర్ చూడండి, ఇగో రెడ్ షేడ్, ఎల్లో షేడ్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, బాగున్నాయా? మరి మీకు నచ్చితే మంచి కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా? సరే, వంటలోకి వెళ్ళిపోదాం రండి. మీకు చూపిద్దామని ఇలా డెకరేషన్ చేశాను అనమాట. ఇగో పనస గింజలు. ఈ పనస గింజలు శుభ్రంగా అని నీళ్లు పోసుకుని 2 పొంగులు రానిస్తే ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత దీనిపైన పొపర ఉంటుంది, పొపర తీసేయాలన్నమాట. ఉడకబెట్టకుండా వండుకుంటే బాగోదు. ఇలా ఉడకబెట్టుకుని చక్కగా ముక్కలు తీసుకుని చక్కగా వండుకోవచ్చు. మామిడికేసి వండుకుంటే మాంసం కూర సరిపోదు దండి. ఇది కూడా బలమైందే, ఇది కూడా మెడిసినే మనకి. కథ చేసుకోవాలరా, మరి ఓపికగా చేసుకున్నప్పుడే దాని రుచి. ఇప్పుడు వేసవకాలం కదా, పల్లెటూరులో గట్ట సెలవులకి వెళ్ళిన వాళ్ళకి, పొలాలు ఉన్న వాళ్ళకి గట్ట అయితే పనసకాయలు ఇంట్లో చక్కగా దొరుకుతాయి పుష్కలంగా. అది అవి అలాగేలా పాడేయకుండా గింజలు ఉడకబెట్టుకుని ఉప్పు వేసుకుని కూడా తినొచ్చు పిల్లలకి, అలా కూడా పెట్టవచ్చు. ఇదిగో కూర వండుదాం. ఇది కూడా రొట్టెలోకి బాగుంటుంది, రైస్లోకి సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మరి పనసకాయ పలావులు చేస్తున్నారు కదమ్మా, ఇప్పుడు బిర్యానీలు చేస్తున్నారు. పనసకాయ కూర వండుతారు, పనసకాయ ఏమో పొట్టేమో ఫ్రై చేస్తారు. పనసకాయలు ఎన్నో రకాలు ఉన్నాయి. అది కూడా ఆమె ఇదిగో ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది, గ్రేవీ రావాలి కదా మరి, ఓకేనమ్మా? మసాలా కానీ, అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ, గరం మసాలా కానీ వేసుకోకూడదు. చక్కగా కమ్మగా వండుకోవాలి ఈ కూర అమ్మా. అది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇగో ఒక మామిడికాయ, అదిగో అవి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి దాంతో కంగారు లేదు. ఇదిగో ఇలా కోసుకోవాలి పలసగా. ఎంత బాగుంటుంది అనుకున్నా. మా అమ్మగారు ఎలా వండేవారు అలా వండి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఏదో కొత్తగా మోడర్న్ వేసేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టులు వేసేసి మసాలాలు వేసి మాడి మంగళాలు చేసేయకూడదు, తప్పు, పొరపాటు. అది మా ఇంట్లో మేము ఎలా వండుకుంటాం మీకు అలాగే చూపిస్తాం అమ్మా. అది ఇందులో అదేసి అందులో ఇదేసి కూరలు పాడు చేసుకోకూడదు, తినేలాగా ఉండాలి. మీరు ఏదో చూసేస్తున్నారని మేము ఏదో వేసేయకూడదమ్మా.
మీరు మళ్ళీ వండుకుంటే అది ఎంతో బాగుందని మీరు కామెంట్ రూపంలో చెప్తేనే మాకు అంత ఆనందం. అది అలాగైతేనే అందంగా వీడియో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు. లేకపోతే ఏడిసిందిలే ఏదో వండుతుందని పక్కన పెడతారు. కాలం నాడు మేము కూడా అలా చేసిన వాళ్ళమే చూసి మళ్ళీ చెప్పుకునేలాగా ఉండాలి, వండుకునేలాగా ఉండాలి. మీరు కామెంట్ రూపంలో తెలపాలి నాకు. ఇదిగో పసుపు వేస్తున్నాను. మేము కూడా తినాలి కదమ్మా, మీకు చూపిస్తున్నామని వండేస్తాకే. మేము శుభ్రంగా తినాలి కదా, మా ఇంట్లో ఫ్యామిలీ తినాలి. పైగా వేడిశనగ నూనె 220 కేజీ అమ్మా చేసుకుంటున్నామంటే తినేలాగా ఉండాలి. ఒప్పుడుగా అదిగో రంగు అదిరిపోతుంది చూడండి. కర్ణాటక కారం మామూలుగా లేదు. సూపర్ 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 అన్నట్టు. ఎన్నాళ్ళు వేసవకాలం థియేటర్లోనూ ఏసీలు ఉంటాయని సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఫస్ట్ షో సెకండ్ షో చూసి వచ్చేసేవాళ్ళు పిల్లలకి తీసుకుని. ఇప్పుడు సినిమాలకి వెళ్తానికి కూడా లేదు కదా. ఎవరింట్లో వాళ్ళకి నెట్లో, ఎవరింట్లో వాళ్ళు డబ్బులు వేసేసుకుంటాం, సినిమాలు చూస్తాం, ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. వేసవకాలం అరుగుల మీద కూర్చొని చక్కగా అన్ని కబుర్లు చెప్పుకునేవారు. ఏం చేసుకున్నారు, ఏం వండుకున్నారు ఏంటని. చూసారు అదిరిపోతుంది లుక్కు. సూపర్ ఉంది అసలు. ఇప్పుడు అసలైన ఘట్టం ఇగో. ఇంత శుభ్రంగా ఒప్పుడుగా చేసుకోవాలి పనసకాయ కూరకి. ఓకేనమ్మా. ఇదిగో ఇంకేం కావాలి. అదిగో ఈ పచ్చిమిరకాయ కారం, ఈ కారం సరిపోద్ది అలాగా. అదిగో చూసమ్మా. వాటర్ పోస్తాను ఇప్పుడు. ఇవాళ చాలా పని అమ్మా. నేను ఊరేళ్ళు మొత్తం మీద చాలా పని. బడి తీసేస్తే ఒకటి, బడి సెలవిస్తే ఓ బాధ, ఇంకా డబల్ పని ఉంటుంది. ఓకేనమ్మా. అదిగో చక్కగా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. కొద్దిగా ఓకేనమ్మా. చూడండి సింపుల్గా వండుకోవాలి. వేసవకాలం పోయి కాడ ఇబ్బంది పడుకోకూడదు అమ్మా. అది పొద్దున్న 11 వంటలు అయిపోవాలి. మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా 6 మొదలెట్టుకుంటే 7:30 ఇంట్లో వంటలు అయిపోవాలి. పొయ్యిల కాడ కూర్చోలేరు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది. అదే ఇండివిజువల్ హౌస్లు అనుకో, అది గాలనే అతను బయటకు వెళ్తాకి. గాలికి కరువు అయిపోయాం. ఇదిగోనమ్మా చూడండి ఎలా ఉంది. నచ్చిందా? మీ అందరికీ నచ్చిందా అనుకుంటున్నాను. మా పక్కన ఇంటి పక్కన పిల్లలు ఉన్నారు, సెలవులకు వచ్చేసారు. అల్లరి అల్లరి. సూపర్రా. ఉప్పు చూసేసాను. మామిడికాయ మలనమ్మో కొద్ది ఉప్పు పడితే వేస్తున్నాను. అదిగో ఎంతో కాదు. ఓకేనమ్మా. ఇది మామిడికాయ అసలు చక్కగా ఉడిపోయింది. ఓకేనమ్మా. అదిగో చూసారా సెమట్లో. అందుకని అమ్మా నచ్చితే చక్కగా వండుకునేలాగా కామెంట్ రూపంలో తెలపండి. మీరు కామెంట్ రూపంలో తెలిపినప్పుడే మాకు ఆనందం. ఓహో నేను వండిన కూరలు వండుకున్నారు కదా, నచ్చి ఉంటుంది అనేది ఒక తృప్తి ఉంటుంది మాకు. ఏమ్మా మరి చక్కగా ఇలాగే కూరలు చూపిస్తూ ఉంటాను. వేసవకాలం కదా ఇక్కడి నుంచి మంచి మంచిగా సింపుల్గా కొద్దిగా చూపిస్తూ ఉంటాను. అలా వండుకుందిరు కానీ 2 రోజుల్లో కానీ జంతుకులు వండాలనుకుంటున్నాను. ఈ ఎండను చూసి భయం వేస్తుంది. సాయంత్రం మాటలు వండుతాను. వీడియో సాయంత్రం మాటలు చేస్తాను. మరి 7 తినాలి కదా, ఎవరొకళ్ళు పిల్లలు వస్తారు. పిల్లలందరూ ఉన్నారు కదా మరి ఏమ్మా. అందుకని ఇలా వండుకుని తక్కువ కూరల్లో చక్కగా పిల్లలు పెట్టుకుని అందంగా శుభ్రంగా తిని సాయం తలుచుకుంటా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఇంట్లో సాయం అనుకుని వీడియో మట్టుగా అందంగా అడ్డంగా చూడండి. ఇలా చూసి ఇలా గెంటేయొద్దు దయించి. అందంగా అడ్డంగా పెట్టుకుని అలా చూసి అలా లైక్ చేసి ఇలా తంబేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఓకేనమ్మా. అది మీ ఇంట్లో పిల్లలకు కూడా చూపిస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఆ వీడియో గేమ్లోకి గట్ట అలాగే వెళ్ళిపోనివ్వకూడదు. ఇలాంటివి కూడా చూపిస్తా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే 10th
పరీక్షలు రాసేసిన ఆడపిల్లలు ఉంటారు కదా మన పిల్లలు, ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా చూపిస్తా ఉండండి అమ్మా. రేపటి నుంచి హాస్టల్కి వెళ్ళిపోతారా పిల్లలు? మరి అది జాగ్రత్తగా పిల్లల్ని కూడా చూసుకోండి అమ్మా. మంచి మంచి హాస్టల్ చూసుకుని జాగ్రత్తగా ఏంటనేది ఎక్కడ బాగుంటుందో అందంగా జాయిన్ చేసుకుని ఆలోచించుకుని కుటుంబం అంతా ఆలోచించుకోవాలి ఇవాళ రోజుల పరిస్థితిని బట్టి. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో కూడా వాళ్ళని అడగండి. మన ఇంట్రెస్టే కాదు, మనం చదువుకోలేదని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా అలా జరుగుతూ ఉంటున్నాయి. మా చదువు కూడా నువ్వే చదువు, మేము డాక్టర్ అవ్వాలనుకున్నాం అప్పట్లో, నువ్వు కూడా డాక్టర్ అవ్వు, అలా అనకూడదు. వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదమ్మా. వాళ్ళకి ఏమేం చదవాలో వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, మరి వాళ్ళని కూడా అడగాలి మనం. ఏ అందుకని ఇది అందరికీ వర్తించని చెప్తున్నాను, నా ఆనందంతో చెప్తున్నాను. వాళ్ళకి ఏం చదువు ఇష్టమో, మీరు ఏం చేస్తారమ్మా, మీరు ఏం తీసుకుంటారు, ఏ గ్రూపులు చదువుతారు, ఏ గ్రూప్ తీసుకుంటారు అని చెప్పి చక్కగా అడిగి మీ కుటుంబం అంతా వదుక్కుని కూర్చొని చక్కగా మాట్లాడుకుని చక్కగా హాస్టల్లో జాయిన్ చేయండి. హాస్టల్ లేదనుకుంటే దగ్గరగా ఉన్న వాళ్ళు కాలేజీలో జాయిన్ చేసుకోండి. ఓకేనమ్మా? చక్కగాను మళ్ళీ మీ వంటతో మంచి వంటతో వస్తాను రేపు పొద్దున్న మీ ముందుకు. సాయమ్మ. బాయ్ బాయ్.